ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను ఈరోజు నైమిషారణ్య మహత్యం గురించి చెప్పబోతున్నా అండి. నైమిషారణ్యము ఒక పవిత్ర తపోభూమి అండి. ఇక్కడ 88,000 మంది ఋషులు మునులు తపస్సు చేసిన ఒక పవిత్రమైన ప్రదేశం అండి. అక్కడ ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో గోమతి నదీ తీరాన ఉందండి. అంటే ఒక ప్రాచీనమైన చరిత్ర ప్రకారం అయితే దీని ప్రాచీన చరిత్ర భూగోళ వివరాల ప్రకారం అంటే ఇది ఒక పాంచాల రాజ్యానికి కోసల దేశ అంటే పూర్వంలో పాంచాల రాజ్యం కోసల దేశం ఉండేది కదండి. ఆ రెండింటికి మధ్యలో ఈ పుణ్యభూమి అంటే ఈ నైమిషారణ్యం ప్రాంతం ఉందటండి. ఈ ప్రదేశము ఇక్కడ ఒక ఉగ్ర శ్రావ శౌతముని అనే అతను ఇక్కడ మహాభారత కథను అతను ఎలా వివరించాడంటే అక్కడనే ఈ ఉగ్ర శ్రావ శౌతిముని అని ఈ ఉగ్ర శ్రౌర శౌతి ముని ఈయన ఒక ముని మహాభారతం కథనంట 1000 శ్లోకాలలో రచించిండంట. అక్కడ ఆ రచించిన 1000 శ్లోకాలను అంటే ఆపకుండా ఒక గానంలాగా అక్కడ 1000 శ్లోకాలను ఒక ఏకబిగిన గానం చేసిండంట. ఏకబిగిన అంటే ఆపకుండా అండి. అలాగే శ్రీరామచంద్రుడు కూడా అశ్వమేధ యాగము కూడా అక్కడే చేశారట. అక్కడ లవకుశులు కూడా అప్పుడు చేసేటప్పుడు వచ్చారట అండి. అక్కడ వాల్మీకి కూడా రామాయణం గానం చేశారట ఈ నైమిషారణ్యంలో. అంత ప్రసిద్ధి కలిగిన ప్రదేశం అండి ఇది. అక్కడ అసలు కలి ప్రవేశించదంట అండి. ఆ ప్రవేశం అక్కడ అది అసలు ఆధ్యాత్మిక స్థానానికి అనుకూలమైన ఆధ్యాత్మిక సాధనకు అదొక అనుకూలమైన ప్రవేశం అండి. అది ఎంత మహత్యం ఉంది ఈ నైమిషారణ్యంకి అండి. మనమైతే ఎప్పుడు వెళ్ళము, అంత పుణ్యమా తెలియదు. ఆ దేవుడు ఎప్పుడు కర్ణిస్తే కానీ అంత మంచి ఆ దేవుని కర్ణ ఉంటేనే మన పైన మనం అలాంటి ప్రదేశానికి వెళ్ళగలుగుతాం. అందరు వెళ్ళొచ్చు కానీ నేనైతే వెళ్ళలేదండి. ఇప్పటికీ కోరిక ఉంది. మళ్ళీ అక్కడ ఈ నైమిషారణ్యం యొక్క మహత్వము గొప్పతనము అనేక పురాణాల్లో ధర్మశాస్త్రాల్లోనూ కూడా మనకు దొరుకుతుందండి, లభిస్తుంది. ఈ పుణ్యతీర్థాలన్నింటిలో కన్నా కూడా నైమిషారణ్యము పవిత్ర స్థలంగా భావించబడిందటండి. ఇది నేను దానికి ఒక పద్యం చదువుతానండి, వినండి. అంటే ఈ గొప్ప రచయిత చెప్పింది ఇది. ప్రథమ నైమిషం పుణ్యం చక్రతీర్థంచ పుష్కరం అన్యేషాం చైవ తీర్థానాం సంఖ్యా నాస్తి మహీతతే. మళ్ళీ ఒకసారి చదువుతా అండి. ప్రథమ నైమిషం పుణ్యం చక్రతీర్థ పుష్కరం అన్యేషాం చైవ తీర్థానాం సంఖ్యా నాస్తి మహీతతే. అంటే అన్ని పుణ్యతీర్థాలన్నింటి కూడా ఇది పవిత్రమైన స్థలం అటండి. ఇది నైమిషారణ్యం చాలా పవిత్రమైనదటండి. ఇది ఉత్తమమైన పవిత్ర స్థలం అండి. ఇక్కడ ఎన్నో వేల మంది ఋషులు మునులు తపస్సు చేసిన అంత పవిత్రమైన స్థలము. ఇక్కడ ఎన్నో వేల కొలది మునులు ఋషులు ఇక్కడ నివసిస్తారంటండి. ఇక్కడ ఇంకొకటి తీర్థానాముత్తరం తీర్థక్షేత్రాణం క్షేత్రముత్తమం తత్రైవ నైమిషారణ్యే శౌనకాద్యాత్మసాధన. తీర్థానాముత్తమం తీర్థక్షేత్రాణం క్షేత్రముత్తమం తత్రైవ నైమిషారణ్యే నైమిషారణ్యే శౌనకాద్యాత్ తపోధన. అంటే ఇక్కడ స్కంద పురాణం ప్రకారం, ఇది మహేశ్వర ఖండ ప్రకారం ఇక్కడ ఎంతోమంది నిష్ఠులు ఉన్న ప్రదేశం అండి ఇది. ఇంకొకటి తీర్థానాముత్తమం తీర్థక్షేత్రాణక్షేత్రముత్తమం మునీనాశ్రయో నిత్యం నైమిషారణ్యముత్తమం. సౌరవ పురాణం ప్రకారము ఇక్కడ నైమిషారణ్యంలో
ముల్లోకాల్లోనూ ప్రత్యేకతగాంచిన ఉత్తమ పుణ్యతీర్థం అండి ముల్లోకాలలో కూడా అనట. శివుడికి ఇది అత్యంతమైన ప్రదేశం అంటాం. నమ శివాయ. ఎంతో మన మహాశివునికి మహాదేవునికి ఎంతో అత్యంత ప్రియమైన ప్రదేశం అటండి. మానవులు చేసే పాపాలన్నీ కూడా నాశనం చేసే ప్రదేశం అటండి. ఇక్కడ ఏమైనా పుణ్యకార్యాలు చేసినా అంటే దానము, తపస్సు, యజ్ఞము, శ్రాద్ధ కర్మలు మొదలైనవి చేస్తే ఒక్కసారి చేసినా కూడా 7 జన్మల పాపాలన్నీ పోతాయటండి అని అనేక పురాణాల్లో కూడా ఇది చెప్పబడిందండి. ఇదం త్రైలోక్య విఖ్యాతం తీర్థనైమిషముత్తమం మహాదేవ ప్రియకరం మహాపాతకనాశనం. అత్ర దానం తపశ్చప్తం శ్రాద్ధాయాగాదికజ్ఞచాయత్ ఏకైకం నాశయేత్ పాపం సప్తం జన్మకృతం తథా. కూర్మపురాణం ప్రకారము ఈ తీర్థస్థలాలన్నింటిలోనూ నైమిషారణ్యం అనే తీర్థము అన్ని పుణ్యతీర్థాల దర్శన ఫలాన్ని అందజేస్తుందని, ఇక్కడ అన్ని తీర్థాలు ఉంటాయని పురాణాల్లో చెప్పినట్టండి. మళ్ళీ నేను ఇంతవరకు చెప్తున్నానండి, వినండి. మన తప్పుడు ఉంటే క్షమించండి. నాకు తెలిసింది చెప్తున్నానండి చదివి. థ్యాంక్ యూ అండి.